నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని భువనగిరిలో గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నూతనంగా ఏర్పాటు చేసిన మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఖమ్మం జిల్లా నాణ్యమైన ఉచిత విద్య అందించుటకు ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా మార్చి ప్రైవేటు పాఠశాలలను నిషేధించాలని ప్రధాన ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటున్నానని పీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో స్పెషల్ టీచర్ల వివరాలను సేకరించిన ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుండి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్ కు వర్తింపజేసిందని, కానీ మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్ కు బెనిఫిట్ కల్పించాలని అన్నారు. 317 జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీని మూలంగా దాదాపు 20 మంది ఉపాధ్యాయులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పన్నాల గోపాల్ రెడ్డి, గుండెబోయిన నాగేశ్వరరావు, కాట్ల జగన్నాథం, సుబాని షేక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజే మీకు అందరికీ సమాచారం వచ్చింది. ఈ సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. 3వ తారీఖు నుంచి నామినేషన్స్ ఉంటాయి. 5వ తారీఖు ఎన్నికలు, నెక్స్ట్ మార్చి 5వ తారీఖు కౌంటింగ్ ఉంది. ముఖ్యంగా ఆలోచించాలి, ఎందుకంటే ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి బుద్ధిజీవులైనటువంటి వారిని ఎన్నుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఎన్నికల్లో మేము దిగినాము. మొత్తంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా దశల వారీగా తీర్చిదిద్దాలని, చివరగా ప్రైవేటు స్కూళ్ళని నిషేధించాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో నేను పన్నాల గోపాల్ రెడ్డిని పోటీ చేస్తున్నాను. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసిన ప్రతి పాఠశాలను తీర్చిదిద్దాను. తర్వాత రిటైర్మెంట్ పదవి విరమణ పొందినాక కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా దశల వారీగా తీర్చిదిద్దాలని, చివరగా ప్రైవేటు స్కూళ్ళని నిషేధించాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో నేను పన్నాల గోపాల్ రెడ్డిని పోటీ చేస్తున్నాను. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసిన ప్రతి పాఠశాలను తీర్చిదిద్దాను. తర్వాత రిటైర్మెంట్ పదవి విరమణ పొందినాక కూడా తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కోదండరామ్ వెంట ఉండి అనేక ఉద్యమాలలో ప్రస్తుతం కూడా నేను పాల్గొంటున్నాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ ఉపాధ్యాయులకు వెసులుబాటు జరిగిందంటే గత 9 సంవత్సరాల నుంచి టీచర్లకు ప్రమోషన్లు లేవు. పూర్తిగా విద్యని నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం దాన్ని చక్కదిద్దడం కోసం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ చొరవతోటి 20,000కు పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 11,000 మంది డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేశారు. అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వారి అండదండలతోటి మేము ఉన్నాము. నేను నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మనం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో మనం పాల్గొనాలని మేము అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా మేము బేస్ చేసుకొని ఈ ఎన్నికలలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం.
హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం హనుమకొండ వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వ్రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఎన్హెచ్ఎం నుండి మాట్లాడుతున్నామని ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫోన్ కాల్స్ ను నమ్మి మోసపోవద్దని హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య గారు సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తున్నారని, దయచేసి ఎవరు కూడా వీటిని నమ్మి మోసపోవద్దని డాక్టర్ అప్పయ్య గారు సూచించారు. ఇలాంటి కాల్స్ వచ్చినట్లయితే వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని ఆయన సూచించారు. సంక్రాంతి టైంలో కూడా మనం ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనరల్గా అంటే ఈ రోజు కూడా ట్రాఫిక్ లైసెన్స్ తీసుకున్న చాలా వరకు 99% అసలు రోడ్డు మీద ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, 2 వీలర్తో ఎట్లా వెళ్ళాలి, 4 వీలర్తో వెళ్ళాలి, ఆటో ఎట్లా వెళ్ళాలి, ఆటో ఎట్లా వెళ్ళాలి, ఈ పేపర్లో చూసిన యాక్సిడెంట్స్ కు చాలా వరకు నెగ్లిజెన్స్ అంటే మన అశ్రద్ధ వల్లనే యాక్సిడెంట్స్ అవుతాయి. ఎక్కడ కూడా వెహికల్ వారి వల్ల కానీ లేకపోతే వెహికల్ కారణంగా ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. మనం ప్రాపర్గా ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవడం వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువైపోయింది. అది నడుచుకునే వారు కావచ్చు, లేదా వెహికల్ నడిపే వారు కావచ్చు, వెహికల్ ముందున్న వారు కావచ్చు, ఎదుర్కొన్న వారు. మనం సరిగ్గా వెహికల్ మనం నడపకపోయినా ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకున్న కావాలి. రోడ్డు భద్రత పాటిద్దాం. రోడ్డు భద్రత తల్లిదండ్రులు పెంచి చదివించి ఒక ఉద్యోగం చేరే టైంలో మరి అలా జరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. అందుకని దయచేసి మనందరం కలిసి మరి ఇటువంటి ప్రమాదం జరగకుండా నివారిద్దాం. 2023లో మళ్ళీ పెరిగినాయి, 7,600 పెరిగినాయి. ఇట్లా ప్రతి సంవత్సరం మనకి పెరుగుతూనే పోతున్నాయి. మరి దేశవ్యాప్తంగా చూసినట్టయితే మనకు 2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలలో 1,52, 1,54, 133 again ఇది కోవిడ్ పీరియడ్ కూడా 1,33,000 మంది చనిపోయారు. ఇది కాదు మరి కాకుండా VOAs youth programs and also of interest. So we will talk WhatsApp group for all government programs. ఇది మంచి ట్రాఫిక్ అండి. మేము విలేజ్ గారికి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు ఎట్లా బండ్లు తోలుతారు, ఎంత ట్రాఫిక్ ఎట్లా. 2 విషయాలు చెప్పండి మేడం. ఫస్ట్ మనం వాళ్ళకు హెల్మెట్ కొని వాళ్ళ ప్రయాణాన్ని మా గురించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మేము దాదాపుగా సిటీకి వచ్చి వెళ్తూ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరూ కూడా యువ వాలంటీర్స్ అనేది మేము డెసిగ్నేట్ చేస్తున్నాము. మీ రెస్పెక్టివ్ మండలాల నుంచి మీరు మాకు ఇప్పటి నుంచి యువ వాలంటీర్స్. ఈ స్కీమ్ ఒకటే కాదు, రోడ్ సేఫ్టీ అనే దానికే కాదు, మన యూత్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ ద్వారానే ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఫస్ట్ ఒక మొదటి స్టెప్ ఈరోజు తీసుకుంటున్నాము. ఫస్ట్ రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే మీరందరూ చెప్పింది రోడ్డు బండి ఎక్కిన తర్వాత వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఫస్ట్ అసలు బండి ముట్టుకునే ముందు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లేదా అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్పెసిఫిక్గా రూరల్ వాలంటీర్స్ని ఎందుకు పిలుస్తున్నామంటే అర్బన్లో మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు అర్బన్లో ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో రూరల్లో కూడా అన్ని బండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక బైక్, 2 బైక్లు, రిక్షా కానీ, కార్లు కానీ మీ హౌస్ దగ్గర ఉంటుంది.
జిల్లా జనగామ పాలకుర్తి నియోజకవర్గం లిఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా భూభారతి చట్టం ఇతర భూ చట్టాలపై పాలకుర్తి నియోజకవర్గ రైతులకు అవగాహన సదస్సును పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్, నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఈ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, భూ హక్కుల పరిరక్షణకు ఇది ఎంతగానో సహాయపడుతుందని, రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని, రైతులు తమ భూములపై పూర్తి హక్కులను తెలుసుకోవడం ద్వారా భూ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలగరని, భూభారతి చట్టం రైతులకు న్యాయపరంగా ఎంతగానో సహాయపడుతుందని, ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ, భూ హక్కుల పరిరక్షణ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలు ఎలా సులభతరం అవుతాయని, భూభారతి చట్టం ఈ మార్పులకు దోహదం చేస్తుందని, భూభారతి చట్టం అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు తమ భూములపై పూర్తి హక్కులను పొందేందుకు ఈ చట్టం ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. అనంతరం అతిథులుగా వచ్చిన ప్రముఖులను సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని, ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి, కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కుమార్ సింగ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, యువజన నాయకులు, యువ రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో చేసుకోవాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వేదిక మీద అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి, మీరు కూడా చాలా మంది అందరు ఉన్నారు కాబట్టి అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడే చెప్తా. తొర్రూరులో మనకు 100 పడకల ఆసుపత్రి టెండర్ అవడం జరిగింది. అతి త్వరలో తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమైతే, ఇంకా త్వరలో తొర్రూరులో ఇంకా వేరే పనులు కూడా కొన్ని అయితే అయినాక చెప్తా. అన్ని కూడా రాయపర్తి మండలంలో గోడౌన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అట్లనే రాయపర్తి మండలం కోతిరెడ్డిపల్లి విలేజ్ లో, అట్లనే కిష్టాపూర్లో మొత్తం ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానెల్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ విలేజ్ లెక్క అవుతుంది. మరి అట్లనే కొడకండ్ల విషయానికి వస్తే, కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖచ్చితంగా తెచ్చుకున్నాం. మనం పెద్ద వంగర డెవలప్ కావాల్సింది చాలా ఉంది. పెద్ద వంగరలో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పీరియడ్ లో కొడకండ్లలో ఎట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకుంటామో పెద్ద వంగర. నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు చిరస్మరణీయమని నంద్యాల జిల్లా చాగలమర్రి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు అన్నారు. గురువారం చాగలమర్రిలోని గాంధీ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, శ్రీ వాసవి యువజన సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, ఆవోప సభ్యులు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. ఇక్కడికి వచ్చిన వేదికను అలంకరించిన ఆర్యవైశ్య మండల సభ్యులు, మిగతా సంఘాలలో ఉండే సభ్యులు, గ్రామ వైశ్యులు, వీళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అమరవీరుల దినోత్సవం. 1948లో మహాత్మా గాంధీని నాథూరాం గేడ్సే హత్య చేసినందుకు గుర్తుగా జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవంగా జాతీయంగా గుర్తించబడింది. వివిధ దళాధిపతులు రాజ్ఘాట్ స్మారక చిహ్నం వద్ద సమాధి వద్ద సమావేశమై బహుళవర్ణ పుష్పాలతో అలంకరించిన దండలు వేస్తారు. సాయుధ బలగాల సిబ్బంది బబుల్స్తో ఊదుతూ లాస్ట్ పోస్టర్ని ధరించారు. గౌరవానికి చిహ్నంగా ఇంటర్ సర్వీసెస్ కాంటినెంట్ రివర్స్ ఆర్మ్ దేశమంతటా ఉదయం 10 గంటలకు భారతీయ అమరవీరుల స్మారకార్థం 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. పాల్గొనేవారు సర్వమత ప్రార్థనలు చేస్తారు. అదీను రేపు జరగబోయే వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కార్యక్రమంగా గుర్తించి జీవో పాస్ చేసి తినుకొండలో జరిగే అమ్మవారి ఆత్మార్పణకు ఆయన హాజరవుతున్నారు. వారికి నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రికి, మన గ్రామ సభ్యులందరి తరఫున ధన్యవాదం. క్లీన్ ఇండియా మిషన్ లో భాగస్వామ్యమైన చిన్నారులను ఐటీసీ వావ్ సంస్థ గురించి వారికి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషన్ టీకే శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఐటీసీ వావ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ విజేతలను ఆమె సత్కరించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఐటీసీ వారి తరపు నుంచి మరియు వావ్ మరియు మారి
ఎన్జిఓస్ తరపున జరిగినటువంటి ఈ ఏదైతే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్ మా పిల్లలలో మినిమం నాకు తెలిసి 1.5 lakh పిల్లలందరికీ కూడా అవేర్ చేయడం జరిగింది. ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చిల్డ్రన్స్ నుంచి స్టార్ట్ అవుతుందో అది వాళ్ళ జీవితంలో చివరి వరకు కూడా వాళ్ళ అభివృద్ధికి మరియు మన సమాజ స్వచ్ఛ భారత్కి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మా డైరెక్టర్ గారు నరసింహారెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, ఐటీసీ ఫౌండేషన్ వారి ప్రోత్సాహంతో మరియు వావ్ మారి అనే ఎన్జిఓస్ ద్వారా హైదరాబాద్ నగరంలో మనము ఇప్పుడు మన ప్రైవేట్ గవర్నమెంట్ ఆల్ స్కూల్స్ పిల్లలందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చేసినందుకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ విధంగా మరి ఇప్పటి ఇంకా ముందుకు వెళ్ళి పిల్లలందరినీ కవర్ అవ్వడం, మరియు అదేవిధంగా జీవితంలో పిల్లలే కాకుండా మరియు గృహస్థుల నుంచి ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేరి మన స్వచ్ఛ భారత్కి మనమందరము కలిసి ముందుకు నడుస్తామని మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై తెలంగాణ. ITC's flagship WOW program is a collaborative model involving multiple stakeholders that is turning neighborhoods into clean and healthy environments. Since its inception in 2007, ITC WOW has emerged as one of India's largest awareness programs on solid waste management. The initiative actively promotes source segregation, maximizes resource recovery, and supports sustainable livelihoods for waste handlers. To date, ITC WOW engaged 69 lakh households and 67 lakh students across 6 states in its mission for responsible waste management. It's benefited over 17,844 waste collectors and rag pickers, and we've been able to recover 65,000 metric tons of dry recyclable waste annually. In Telangana state alone, the program has covered over 17.12 lakh households across 1,013 wards, amplifying its impact on responsible waste management. Today I would like to convey our heartfelt congratulations to the competition winners of ITC WOW Inter-School Recycling Championship and express our gratitude to all participants for their encouraging contribution towards Swachh Bharat. Swachh Bharat is not only about maintaining cleanliness at an individual level but also in public areas to create an overall clean and healthy environment. It is heartening to see that our future generation is well aware of this. విభిన్న రుచులు కోరుకునే భాగ్య నగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ను కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మేము మండీ కింగ్ బ్రాంచ్ రాయల్ అని చెప్పి పంజాగుట్టలో రీసెంట్లీ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేశాము. మాకు ఆల్మోస్ట్ లైక్ 14 బ్రాంచెస్ మాకు హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకా హైదరాబాద్కి వదిలేస్తే ఆంధ్రాలో, కర్ణాటకలో ఇంకా వేరే చోట కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా కడపలో రీసెంట్లీ మేము ఇనాగ్రేట్ చేశాము. ఇప్పుడు ఈరోజు 29th జనవరి 2025కి ఈరోజు మా దగ్గర ఓపెనింగ్ అయింది. మేము అరబికే అనుకునేది మీరు అనుకోవద్దు, మా దగ్గర అరబిక్తో పాటు మల్టీ క్యూజన్స్ కూడా దొరుకుతాయి. ఇంకా స్పెషాలిటీ ఏమంటే మన దగ్గర అందరికీ ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళ కోసం స్పెషల్గా ఆఫర్స్ పెట్టి మంచిగా మీకు సర్వీస్ ఇద్దామని చెప్పి మేము బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇక్కడ. రిలేటెడ్ టు దట్ డెడికేటెడ్ ఫ్యామిలీ సెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. స్పెషల్లీ లేడీస్ కోసము ఫ్యామిలీ సెక్షన్స్ అనేది అరేంజ్ చేసాము. పార్కింగ్ ఉంది మన దగ్గర, వాలే పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉండేది టోటల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 220 అండి. పార్టీ చేయాలన్నా మీరు ఎవరైనా 15, 20, 30 ఎవరైనా వచ్చినా మా దగ్గర ఒక స్పెషల్ పార్టీ అరేంజ్ చేసేటంటే ఫ్లోర్ అరేంజ్ చేసాము. నాన్ వెజ్లో మన దగ్గర అండి దాదాపుగా 30-40 ఉంటాయి. ఇంక ఇప్పుడు చెప్పాలంటే ఆఫ్ఘనీ స్పెషల్, అరబిక్ అంటే టోటల్ అరబిక్లో మందివి, మొగలై చైనీస్. లేదు మేడం, మంది అనేది హైజీనిక్ అనేది కాదు, ఇది ఒక అరబిక్ అనే క్యూజన్ అనమాట. లెస్ మసాలా ఉంటుంది, స్పైసీ ఎక్కువ ఉండదు,
ఇప్పుడు ఏమంటే మనం ఇండియన్లో అరబిక్ స్టైల్లో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చాలామంది మాకు స్పైసీ కావాలా, కొంతమంది అయితే నార్మల్ ఉంటుంది. మేము ఇది మీడియం లెవెల్లో ఉంటుంది. బిర్యానీ లాగా మసాలా నూనె అవన్నీ ఏం వాడమన్నమాట ఎక్కువ. ఇప్పుడు మేము బాయిల్ చేసేది స్పెషల్లీ వెజ్ కూడా ఉంది, మన దగ్గర నాన్ వెజ్ కూడా ఉంది. వెజ్ స్పెషాలిటీ ఏమంటే వెజల్స్ కూడా వేరే యూజ్ చేస్తాం. నాన్ వెజ్ వెజల్స్ మేము వెజ్ వాళ్ళకి ఇవ్వమండి. ఇక్కడ స్పెషాలిటీగా వెజ్ సెక్షనే వేరేగా ఉంది, నాన్ వెజ్ సెక్షన్ వేరేగా ఉంది. మీరు అందరు రావచ్చు, వెజ్ నాన్ వెజ్ ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్స్. ఎక్స్పాన్షన్స్ ప్లాన్ అంటే మేడం ఇప్పుడు మన దగ్గర చెప్పినాం కదా, కర్ణాటకలో ఇంకా Bangalore very soon we are opening in Kukatpalli. Probably in a span of month or two we are opening in Kukatpalli, and after March I think in Bangalore we are opening. So we are expanding, and by grace of God has been very kind to us. So we are presently the largest mandi joint in South India. రీసెంట్గా కడపలో కూడా ఓపెన్ చేశాము, కర్నూలులో కూడా ప్లాన్ ఉంది. ఇంకోటి ఏమంటే బసవ కళ్యాణ్, నెల్లూరులో కూడా ఒక బ్రాంచ్ చేసే వాళ్ళం ఉన్నాం తొందరగా. అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మొత్తం సౌత్ ఇండియా మొత్తం టార్గెట్ అండి. 19 ఉన్నాయండి, 19 బ్రాంచెస్ ఈ ఇయర్లో 19 బ్రాంచెస్ ఇప్పటి వరకు స్టార్ట్ ఓపెన్ నుంచి ఇప్పుడు 19 అయ్యింది. So once again thank you so much all of you for coming. जाने से पहले खाना खा के जाना. चलिए, thank you so much. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్నా అధ్యక్షులు అప్రోజు మండల నాయకుల సమక్షంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తుమ్మల వెంకటరెడ్డి, ముద్దుస్థాని కిరణ్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణలో సంక్షేమ పథకాలు, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు పూర్తి చేయలేని కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు ఓడించి సరైన బుద్ధి చెప్తారని, ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు మారయ్య, రాజు, రామచందర్, సీను, నాగిళ్ల యాదగిరి, నరేష్ రెడ్డి, మల్లం నరేష్, బూడిద స్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు ఉలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి సూచనలతోటి ఇవాళ ఉలిగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఎన్నికలలో హామీలు చెప్పేటప్పుడు ఈ 6 గ్యారెంటీలు అని చెప్పి 100 రోజులలో 6 గ్యారెంటీలని అమలు చేస్తాం, మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే మేము ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. 6 గ్యారెంటీల్లో భాగంగా 13 అంశాలను చేర్చి కేవలం అందులో ఒక బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే హామీని నిలబెట్టుకుంటారు. కొన్ని 200 యూనిట్లకు మరి విద్యుత్ అవసరాల కోసం, గృహ విద్యుత్ కోసం 200 యూనిట్లు ఉచితం ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాలేదు, కొందరికే అయినాయి. అలాగే గ్యాస్ కూడా 500కి ఇస్తామన్నారు, అది కూడా కొందరికే వచ్చింది. మరి అలాగే రైతు భరోసా 15,000 ఇస్తున్నారు, మహిళలకు 2,500 ఇస్తున్నారు. మరి పింఛను 2,000 కేసీఆర్ ఇస్తుండు, మేము 4,000 ఇస్తున్నారు. రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఇవాళ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మహాత్మా గాంధీ ఈరోజు వర్ధంతి. మరి దేశ స్వాతంత్రం కోసం, మన భారతదేశ స్వాతంత్రం కోసం ఆనాడు ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీకి మరి ఇవాళ వినతి పత్రం ఉలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా, మా నాయకులు అందరం కూడా మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చి, ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి, ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆగ్రహానికి గురిగాక ముందే ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. ఇవాళ రాష్ట్రం మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే
పైలశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఏదైతే ఇవ్వడం జరిగిందో అందులో ఒక ఫ్రీ బస్సు, ఉచిత విద్యుత్ తప్ప ఎలాంటి హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఆ ఉచిత విద్యుత్ కూడా అరకొరగానే జరుగుతుంది. ఇవన్నీ హామీలు కూడా ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిరో ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే ప్రజలకు విశ్వాసం పొందే విధంగా ఉండాలి. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే రోజులు ఎప్పుడూ పోయినాయి. మన జనవరి 26 తారీఖు నాడు జెండా ఎగిరేసిన తర్వాత ఏదైతే రైతుల ఖాతాల్లో టకీ పడతాయని పైసలు ఏదైతే పడతాయని అన్నాడో జనవరి 26 తారీఖు మధ్యరాత్రి 12 గంటల నుండి పడతాయని ఏదైతే చెప్పిండో ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా పైసలు పడలేదు. అదేవిధంగా అధికారంలో రావడానికి ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత దాన్ని 6,000 రూపాయలకు కుదిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం అధికారంలోకి వచ్చినాక మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిందా? అంతకన్నా ముందు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంది, మన పరిస్థితులు ఏంది అనేది తెలియకుండానే అధికారంలోకి వచ్చినా వారి విజ్ఞతకే తెలవాలి. అది అదేవిధంగా ఏవైతే మహిళలకు 2,500 రూపాయలు అన్నారో, పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తామని అన్నారో, అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఏదైతే ఇస్తా అని చెప్పినరో ప్రతి రైతుకు కూడా, ప్రతి లబ్ధిదారునికి కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి లబ్ధిదారుని కూడా అందేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే ఒక్కొక్క ఊర్లో 120 పేర్లు చదివి, మరి ఏ రకంగా ఒక్కొక్క ఊరికి 120 పేర్లు చదివి 120 మందికి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తారో కూడా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే 3,500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, టౌన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఏ రకంగా 150 గ్రామ పంచాయతీలకు ఈ టౌన్లకు వచ్చిన 3,500 ఇళ్లను 2-3 పంచుకుంటా 120 పేర్లు చదివితే ప్రజల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించే మభ్యపెడుతున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఆ రకంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి సమక్షంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని భువనగిరిలో గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నూతనంగా ఏర్పాటు చేసిన మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఎదురెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.